ఇంటర్నెట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మానవ హక్కులు ఎలా ఉన్నాయి, వాళ్ళ చట్టాలు ఎలా ఉన్నాయి, అవి ఎలా అమలు జరుగుతున్నాయి, వాటి తీరుతెన్నుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇతర దేశాల్లో ఈ రకంగా మానవ హక్కుల గురించి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి, ఏ రకంగా ఉన్నాయి, అసలు హక్కులు ఎలా ఉన్నాయి, చట్టాలు ఎలా ఉన్నాయి కూడా తెలుసుకున్నాం. మన దేశం చాలా విపులంగా తెలుసుకున్నాం. అంచేత ఇతర దేశాల్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోండి. ఇవాళ కొన్ని విషయాలు స్థూలంగా తెలుసుకున్నాం, అంత డీటెయిల్గా కాకపోయినా ఇతర దేశాలు ఎలా ఉంటుందండి. ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉన్నాయండి. 200 దేశాలు ఉన్నాయి. అయితే అన్ని దేశాల్లోనూ మానవ హక్కులను చర్చించుకోవడం సాధ్యం కాదు కనుక మనం ఇవన్నీ చెప్పుకోలేం. 200 దేశాల గురించి చెప్పుకోలేం, కానీ కొన్ని ముఖ్యమైన దేశాల్లో మానవ హక్కుల గురించి కొంత తెలుసుకుందాం. ఈ దేశాలని సాధారణంగా ఈ కంట్రీస్ గురించి చెప్పినప్పుడు 2 రకాలు చూస్తాం. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అంటాం. అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అని 2 రకాలుగా మనం విభజిస్తాం. అభివృద్ధి చెందిన దేశాలు అనగానే మీకు తెలిసిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఏంటి? అడ్వాన్స్డ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ తెలుసు, మన భారతదేశం లాంటివి ఎన్నో ఇంకా డెవలప్ అవుతున్నట్లు ఉన్నాయి ఇంకా. అంచేత డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. అంచేత అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. అంచేత అభివృద్ధి చెందిన దేశాల్లో మానవ హక్కులు ఎలా ఉన్నాయి? చాలా అడ్వాన్స్ అయిపోయారు కదా అభివృద్ధి చెందిన దేశాల్లో. వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా బాగా ఉంది, ఆర్థికంగా కూడా బాగా అడ్వాన్స్ అయిపోయినారు, టెక్నాలజీ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా బాగుంది, వాళ్ళకి సౌఖ్యాలు చాలా బాగున్నాయి. అక్కడ రకరకాలుగా వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు. అయినప్పటికీ ఆయా దేశాల్లో మానవ హక్కులు అక్కడ కూడా హరించబడుతున్నాయి. అంతేకాకుండా ఆ దేశాలు మానవ హక్కులు హరిస్తున్నాయి. ఆ దేశాల్లో ప్రజల మానవ హక్కులు హరించడం నుంచి ఆ దేశాలు మానవ హక్కుల్ని హరించడంలో భాగస్వాములు అవుతున్నాయి. విచిత్రం చూడండి. ఇక్కడేమో మనుషులు హరిస్తున్నారు. భారతదేశంలో అయితే అగ్ర కులస్తులు నిమ్మర కులస్తుల మీద వాళ్ళు దాష్టీకాలు జరుగుతున్నాయి. అక్కడ అడ్వాన్స్డ్ కంట్రీస్ తీసుకున్నట్టయితే, డెవలప్డ్ కంట్రీస్ని తీసుకున్నట్టయితే అవి డెవలప్ అవుతున్న కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాల మీద వాళ్ళ దాష్టీకం జరుగుతుంది. అక్కడ మానవ హక్కులు ఏం జరుగుతుంది? అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మీద వాళ్ళ అధికారాన్ని, సార్వభౌమిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడక్కడ మానవ హక్కులు ఆ అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల వాళ్ళ యొక్క మానవ హక్కుల్ని హరిస్తున్నాయి. అంటే వీటి గురించి కొన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే మనం అభివృద్ధి చెందిన దేశాలు చూస్తున్నట్లయితే బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా. ఏమండి? బ్రిటన్ అంటే మనం లండన్ చెప్పుకుంటున్నాం కదా, ఇంగ్లాండ్ పోయిన అంటే బ్రిటను, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్సు, జపాను, దక్షిణ కొరియా ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు అన్నమాట. ప్రత్యేకించి మానవ హక్కుల ఆవిర్భావం బ్రిటన్, అమెరికా దేశాల్లో మొదటి జరిగాయని చెబుతుంటారండి. అక్కడ వచ్చే మానవ హక్కులు అనేది అసలు ఎక్కడ మొదలైంది, ఏ దేశంలో మొదలైంది? ఇండియాలోనా, అమెరికాలోనా, ఆస్ట్రేలియాలోనా, లేకపోతే రష్యాలోనా అనేటి ఇలాగా మరి చాలామంది అడుగుతుంటారు. అంచేత మానవ హక్కుల ఆవిర్భావం ముఖ్యంగా బ్రిటన్, అమెరికా. బ్రిటన్లో, అమెరికాలో మానవ హక్కుల గురించి అక్కడ ఆవిర్భావం జరిగింది. అందులో ఆ 2 దేశాల్లో మానవ హక్కుల గురించి మనం కొంత తెలుసుకుందామండి. ఎలా ఉంది, అక్కడ ఎలా ఉన్నాయి మానవ హక్కులు? బ్రిటన్లో మానవ హక్కుల చరిత్ర. బ్రిటన్లో మానవ హక్కులు మరి బ్రిటన్లోనూ అమెరికాలోనూ మొట్టమొదటి ఆ మానవ హక్కుల గురించి ప్రస్తావన వచ్చింది. అక్కడ దానికోసం చట్టాలు చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. అని చెప్పి బ్రిటన్ ఆధునిక పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు బ్రిటన్. అంటే క్యాపిటలిస్ట్ కంట్రీ. క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థ, క్యాపిటలిస్టిక్ సొసైటీస్ అంటాం కదా, క్యాపిటలిస్టిక్ కంట్రీస్ ఇవి. అంటే అందరూ వాళ్ళే. అక్కడ ఆధునిక పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు బ్రిటన్.
ఈ క్రమంలో పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య మానవ హక్కుల భావజాలానికి నాంది ప్రస్థానం జరిగింది కూడా బ్రిటన్లోనే. అంటే ఎంత క్యాపిటలిస్ట్ కంట్రీలో మానవ హక్కుల మార్పు వచ్చింది బ్రిటన్లోనే. ముఖ్యంగా ఈ మానవ హక్కుల దాని గురించి దీన్నే మ్యాగ్నా కార్టా. ఈ మ్యాగ్నా కార్టా అనేది అంటే మానవ హక్కుల ప్రకటన. బ్రిటన్ గురించి మానవ హక్కుల గురించి ప్రస్తావన రాగానే మొట్టమొదట మనకు వినబడే మాట మ్యాగ్నా కార్టా. మ్యాగ్నా కార్టా ప్రతి వాళ్ళు తెలుసు. మానవ హక్కులు అనగానే బ్రిటన్ అనగానే మ్యాగ్నా కార్టా అనే పదం వస్తుంది. ఏమిటి ఈ మ్యాగ్నా కార్టా ప్రకటన ఏంటది? మధ్యకాల కాలంలో క్రీశకం 1225లో మ్యాగ్నా కార్టా ప్రకటించబడింది. ఈ మ్యాగ్నా కార్టా అనేది అక్కడ అది ఒక ఆ హక్కుల ప్రకటన జరిగిందన్నమాట. బ్రిటన్తో పాటు మొత్తం యూరోప్లో రాజరికానికి పోపు నాయకత్వంలోని క్రిస్టియన్ పురోహిత వర్గానికి ఆధిపత్య యుద్ధం జరుగుతున్న కాలం అది. 1925 అనేది అక్కడ యూరోప్లో రాజరికం ఉంది, రాజులు ఉన్నారు. ఇప్పుడు బ్రిటన్లో రాజులు ఉన్నారు కదా, లండన్లో రాజులు ఉన్నారు కదా, ఇంగ్లాండ్లో రాజు ఉన్నారు, ఇంగ్లాండ్ రాజు. రెండో పక్క రోమ్లో పోపు. అక్కడ విచిత్రం అంటే లండన్లో రాజుకి రోములో పోపుకి వాళ్ళ మధ్య వాళ్ళ అనుచరులకి ఇక్కడ అనుచరులకి మధ్య ఈ రాజుకి ఆ పోపుకి మధ్య యుద్ధాలు జరిగాయి ఆధిపత్యం కోసం. పోపు ఎక్కువ, రాజు ఎక్కువ. రాజునే ఎక్కువ అనుకున్నాడు, పోపుని ఎక్కువ అనుకున్నాడు. ఇలాగా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. దాన్ని బ్యాటిల్ ఆఫ్ రన్నీమేడ్ అంటారు. ఆ యుద్ధంలో రాజు ఓడిపోయాడండి, బ్రిటన్ రాజు ఓడిపోయాడు. ఇరు వర్గాలకు చివరికి సంధి కుదిరింది. మరి ఓడిపోయినప్పుడు సంధి కుదిరితే కదా మనం చూస్తాం, యుద్ధాలు జరిగినప్పుడు ఎవరో లొంగిపోతారు, ఏం చేస్తే తప్పదు. ఓ లొంగిపోయి ఏదో మరి ఒప్పందానికి వచ్చి ఇది అవుతారు. అక్కడ రాజు ఓడిపోయి అక్కడ సంధికి వచ్చాడు. ఆ సంధి పర్యవసానమే మ్యాగ్నా కార్టా. ఆ సంధి చేసినప్పుడు వచ్చిన ప్రకటన చూసారా, అదే మ్యాగ్నా కార్టా. అంటే పోపుకి రాజుకి మధ్య జరిగిన యుద్ధంలో రాజు ఓడిపోయాక అప్పుడు ఒక సంధికి వస్తే ఒక ప్రకటన చేశారు. ఏమిటా ప్రకటన? ఏంటంటే రాజు దైవాంశ సంభూతుడు. రాజు అనేవాడు దైవాంశ సంభూతుడు. ఆయన మాటే వేదం, ఆయన ఆడింది ఆట, పాడింది పాట అనే సిద్ధాంతానికి చెక్ పెట్టింది మ్యాగ్నా కార్టా. మ్యాగ్నా కార్టాలో ఏం చెప్పారంటే అంతవరకు రాజే సర్వాధికారి, ఆడిన ఆట పాట అనేదానికి ఈ మ్యాగ్నా కార్టా చేసే చెక్ పెట్టింది. రాజు కూడా చట్టానికి లోబడి ఉండాలని. మరి పోపును రాజు కలిసి చేసింది కదా, ఇంతవరకు రాజే గొప్ప అని బడాయిపోతున్నారు కదా. అంచేత రాజు కూడా చట్టానికి లోబడి ఉండాలని, చట్టాన్ని గౌరవించాలని, అక్రమంగా పౌరులను అరెస్ట్ చేయరాదని, ఆ విధంగా అరెస్ట్ చేయడం అంటే వారికి గల ప్రాథమిక హక్కులను నిరాకరించడమే అని మ్యాగ్నా కార్టా పేర్కొంది. అంటే చట్టబద్ధ పాలన మానవ హక్కులకు బ్రిటన్లో అంకురార్పణ జరిగిందన్నమాట. సాధారణంగా రాజరికాల్లో రాజు తలుచుకుంటే దెబ్బలు కొలవా అని సామెత అనుకుంది. రాజు తలుచుకుంటే దెబ్బలు కొలవా అని. రాజు ఏం చెప్తే అదే దైవవాక్కు, అదే ఇంకంతే, దానికి ఎదురు లేదు రాజు. అలా అని మ్యాగ్నా కార్టా చేంజ్ చేసింది. వాళ్ళంటే పోపుకి బ్రిటిష్ రాజుకి మధ్య జరిగిన ఒప్పందంలో రాజు ఏమి గొప్ప ఏం కాదు, వాడు కూడా చట్టానికి పెట్టి ఒక చట్టం పెట్టి చేస్తాం, చట్టంలోకి లోబడి ఉండాలి, ప్రజల హక్కులను కూడా గుర్తించాలి, ప్రజల మానవ హక్కులను గుర్తించాలి, మానవ హక్కులు కొన్ని ఉన్నాయి అని చెప్పేసి చేశారన్నమాట. దాంట్లో ఆ విధంగా మానవ హక్కులకి బ్రిటన్లో అంకురార్పణ ఏర్పడింది. హిస్టరీ అనేది మనం చాలా వరకు హిస్టరీ తెలుసుకోవాలి, చాలా విషయాలు. అందులో కొన్ని విషయాలు చేసే మానవ హక్కులను చేసే తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే పెత్తందారులు అహంకారం పోయినట్లయితే, బాబు నీ అహంకారం ఎంతో కాలం కాదు, చివరికి నువ్వు వచ్చి కాళ్ళ బేరానికి రావాల్సిందని చెప్పడం కోసం ఈ మ్యాగ్నా కార్టా ఉదాహరణ చెప్పింది. ఎప్పటికీ పెత్తందారులు భూస్వాములు వాళ్ళకి భూస్వామ్యం పోయినా ఇది పోయినా ఇంకా అహంకారం మాత్రం మిగిలింది వాళ్ళకి. మ్యాగ్నా కార్టా ఒక ఇది. ఇక్కడ కూడా మానవ హక్కులు చక్కగా చివరికి వస్తాయి. ఆ మ్యాగ్నా కార్టా తర్వాత చెప్పుకోదగింది 1668 సంవత్సరం పిటిషన్ ఆఫ్ రైట్స్ అనేది.
అదేంటి 16వ శతాబ్దం నాటికి బ్రిటన్లో పార్లమెంటరీ వ్యవస్థ బలపడసాగిందండి. 16వ శతాబ్దంలో అన్నమాట. పార్లమెంట్ వ్యవస్థ అండి. పార్లమెంట్ చెబుతాం కదా, ప్రజాస్వామ్యం లాంటిది అక్కడ వచ్చింది. కొన్ని అధికారాలు చట్టసభకు సంక్రమించాయి. అంతవరకు రాజు ఏ మాట చెప్తే అదే చట్టం, అదే పాలించాలి, ఉప్పు తీరాలి, పాటించి తీరాలి. రాజు నోటి నుంచి ఏ మాట వస్తే అదే చట్టబద్ధత. వాడు చెప్పింది ఇంకా అందరూ వినాల్సిందే. అలాంటిది ఇక్కడ ఏంటి అయిపోయింది, పార్లమెంట్ వ్యవస్థ వచ్చింది కదా, అధికారుల చట్టసభకు కానీ ఎక్కువ అధికారులు రాజు వద్దే ఉండిపోయాయి. పర్యవసానంగా పలు సందర్భాల్లో రాజుకు చట్టసభకు మధ్య ఘర్షణ వచ్చేది. ఒక పక్క ప్రజాస్వామ్యం అన్నారు, కానీ రెండు పక్క రాజు కూడా చెల్లబోటు అవుతుంది. ఒక పక్క ప్రజల కోసం ప్రజల పాలన అన్నారు. చట్టసభ మరి ఎన్నుకుంటారు కదా, ప్రజలు ఎన్నుకుంటారు కదా, ఎన్నుకుని ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన అక్కడ మరి ముందే ఒక మ్యాగ్నా కార్టాలో ఉంది, రాజు కూడా చట్టానికి బద్ధుడే, చట్టానికి లోబడే ఉండాలి అనేది మ్యాగ్నా కార్టాలో ఉన్న ప్రిన్సిపల్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు రాజు, ఇంకా ఆ పాత వాసన వదలక వాడు ఇంకా అధికారం చెలాయిస్తాడు. అప్పుడు చట్టసభకి రాజుకి మధ్య ఘర్షణ వచ్చింది. ఈ నేపథ్యంలో రాజు అధికారాలకు మరింత కత్తెర వేస్తూ చట్టసభలకు పైచేయి ఉండే విధంగా పిటిషన్ ఆఫ్ రైట్స్ రూపొందించబడింది. అంతకుముందు ఏమో పిటిషన్ రైట్స్ అనేది మామూలుగా ఉన్నది, పిటిషన్ ఆఫ్ రైట్స్ అని వచ్చింది. మానవ హక్కులకు సంబంధించిన అధికారాలన్నీ చట్టసభకు సంక్రమించాయి. రాజు కేవలం నామమాత్రంగా మిగిలిపోయాడు. ఇప్పటికీ ఇంగ్లాండ్లో రాజు ఉన్నాడు, కానీ ఆ రాజుకి ఏమీ లేదు, ఊరికి అలంకారం. కూరలు లేని పాము అంటారే, కూరలు లేని పాములాగా ఇప్పుడు అన్న పేరుకి రాజు వాళ్ళు ఉంచారు అంతే. ఇప్పుడు బ్రిటన్లో అంతే, రాజుకేం లేదు, రాజు మాట ఏం లేదు, అది ఏం లేదు. బ్రిటన్లో అంతా చట్టసభలే. చట్టసభ పార్లమెంట్ ఎలా అవుతుందో అలాగే బ్రిటన్లో కూడా ఆ పార్లమెంట్ భావిస్తే దానికి భావిస్తుంది. అక్కడి నుంచి వచ్చిందండి. 16వ శతాబ్దంలో జరిగిన దగ్గర నుంచి ఈ రంగా వచ్చింది. అంచేత మానవ హక్కులకు సంబంధించిన అధికారాలన్నీ చట్టసభకు సంక్రమించాయి. రాజు నామమాత్రంగానే ఉంటాడు. మానవ హక్కులన్నీ మరి చట్టసభ చెబుతాయి. అంటే పిటిషన్ ఆఫ్ రైట్స్ నుండి ఇప్పటివరకు బ్రిటన్లో మానవ హక్కుల ప్రస్తావాన్ని అవలోకనం చేసుకుంటే ప్రస్తుతం బ్రిటన్లో మానవ హక్కులు స్వేచ్ఛ చాలా అద్భుతంగా ఉన్నట్లు అనిపిస్తుందండి. మరి తెలిసినంత చట్టసభలో వాళ్ళు చేసే ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాలే రాజు కూడా శిరసావహించాలి. ప్రజాప్రాతినిధ్యం కదా, పార్లమెంట్ అంటే ప్రజాప్రాతినిధ్యం. ప్రజలు తీసుకున్న నిర్ణయాలు ప్రజలే శాసనాలు చేస్తారు, ప్రజాప్రతినిధులే శాసనాలు చేస్తారు అనేది చూస్తే రాజు కూడా దానికి ఇదే అవసరం కదా అనేది చూడడం చాలా బాగుంటుంది. మానవ హక్కులు స్వేచ్ఛ చాలా అద్భుతమైనది. భారత ప్రభుత్వంచే ఆర్థిక నేరగాడుగా ప్రకటించబడ్డ విజయ్ మాల్యా వంటి ఘరానా పెద్ద మనుషులు దర్జాగా బ్రిటన్లో తిరుగుతూ స్వేచ్ఛాభావం తేల్చుకుంటున్నారు. మరి చూడండి, మరి ఇంగ్లాండ్లో అంత ఇదిగా ఉన్న అక్కున్న మానవ హక్కులు ఎలా ఇక్కడ విజయ్ మాల్యా ఇక కొన్ని కోట్లు ఆస్తిని మన ప్రజలు మరి తీసుకున్నాడు, బ్యాంకులు తీసుకున్నాడు, దగా చేశాడు, వెళ్ళిపోయి ఇంగ్లాండ్ చేరాడు. అతనికి ప్రభుత్వం అతనికి ఆశ్రయం ఇచ్చింది. ఒక పక్క మానవ హక్కులు అనుకుంటాం, కానీ ఎవరికి ఇచ్చింది ఆశ్రయం? మానవ హక్కుల వల్ల. మానవ హక్కులు ఏ విధంగా పక్కదారి పట్టి అక్కడ ఒక నేరస్తుడికి అక్కడ అండవడం జరిగింది. ఇక్కడ ఎవడో మర్డర్ చేసేయచ్చు, చంపేయచ్చు, వెళ్ళిపోయి అక్కడ కూర్చోవచ్చు. ఇవి వచ్చారు కనుక నువ్వు అన్నా ఆశ్రయం అడిగిన వాడికి నువ్వు అన్నాక వీల్లేదని చెప్పేసేసి అక్కడ పెద్దది ఇక్కడున్న ప్రధానమంత్రిను ఒక రాష్ట్రమిత్రును లేదా ఇంకోటి చంపేసేయడం, వెళ్ళిపోయి అక్కడ రక్షణ కోరుకుంటే అయి పారిపోతే ఏముంది. మరి అక్కడ రకరకాల ఆశ్రయం అడిగిన వాడు నువ్వు అన్నాక వీలేదు. అక్కడ మానవ హక్కుల చట్టంలో ఉందండి బ్రిటన్లో. అంటే దుర్వినియోగం ఎలా ఉంటుంది అంతే. మన విజయ్ మాల్యా ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటున్నాం ఇలాగా. అయితే ప్రస్తుతం బ్రిటన్లో 2 చట్టసభలు ఉన్నాయండి, అది కూడా తెలుసు ఈ విషయాల్లో. ఒకటేంటంటే ప్రభువుల సభ, హౌస్ ఆఫ్ లార్డ్స్. మనకి ఎలా అయితే ఇక్కడ లోక్సభ రాజ్యసభ అని ఎలా ఉన్నాయో, ఇక లోక్సభ రాజ్యసభ 2 కూడా ప్రజాప్రాతినిధ్యమేనండి. ఇక్కడ మనకైతే ఇప్పుడు ఇండియాలో అయితే లోక్సభ అయినా ప్రజాప్రాతినిధ్యం,
రాజ్యసభ కూడా ప్రజాప్రజ అయితే ఇక్కడ కాస్త విద్యావంతులు కాస్త ఇదిగా ఉన్న వాళ్ళకి రాజ్యసభలో అవకాశం ఉంది. ఇక్కడ లోక్సభలో డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఉంటారన్నమాట. అక్కడ ఈ తెలుసుకు డిఫరెన్స్ ఉంది. హౌస్ ఆఫ్ లార్డ్స్ ఇది ఒకటి, రెండో సామాజిక ప్రజలు ఎన్నుకున్న సభ, అది హౌస్ ఆఫ్ కామన్స్, కామన్ పీపుల్ ఎన్నుకుంది. అది హౌస్ ఆఫ్ లార్డ్స్ ఒకటి, హౌస్ ఆఫ్ కామన్స్. కానీ ప్రారంభంలో ప్రభుల సభ ఒకటే ఉండేది. ప్రజాస్వామ్యం ఏర్పడిన మొదట్లో ఏముంది? ప్రభువుల సభే. కేవలం ధనవంతులు, చర్చి పెద్దలకు, భూస్వాములకు, మరికొందరు ముఖ్యులకు మాత్రమే ఆ సభలో సభ్యత్వం ఉండేది. హౌస్ ఆఫ్ లార్డ్స్లో వీళ్ళకి ఉండేది. హౌస్ ఆఫ్ కామన్స్ లేదు. కామన్ మ్యాన్కి సంబంధించిన ప్రజలు ఉండే కాదు, తర్వాత వచ్చినమాట. అనేక సంవత్సరాలు సుదీర్ఘ పోరాటాల తర్వాత సామాన్యుల సభ ఏర్పాటైంది అండ్ హౌస్ ఆఫ్ కామన్స్ ఏర్పడింది. తొలుత సామాన్యుల సభకు ఎటువంటి అధికారాలు లేవు. ఎంత ఏర్పడినా హౌస్ ఆఫ్ లార్డ్స్కే ఉంది, ప్రభువుల సభకే ఉంది. తక్కిన వాళ్ళకి ఇటువంటి అధికారాలు లేవు. అధికారాలన్నీ ప్రభువులకే సభకే. మళ్ళీ సుదీర్ఘ సమరం తర్వాత అన్ని అధికారాలు సామాన్యుల సభకు సంక్రమించాయి. అంటే సామాన్య మానవుడు తన వాయిస్ వినిపించడం కోసం ఎన్ని పోరాటాలు చేసి వస్తుందో మానవ హక్కుల కోసం అలాగే పోరాటాలు చేయాలి. గుర్తుంచుకోండి. సామాన్య మానవుని యొక్క వాయిస్ వినపడడానికే ఎంతో ఇది. అంటే పెద్దవాళ్ళ గుప్పిట్లోంచి వాళ్ళ సంఖ్యల్లోంచి బయటపడాలంటే ఎంత కష్టం. ప్రభువుల సభ అధికారాలు తగ్గిపోయాయి. అంతేకాదు ప్రారంభ దినాల్లో వయోజన ఓటు హక్కు లేదు, మహిళలకు ఓటు హక్కు లేదు. సుదీర్ఘ పోరాటం తర్వాత మాత్రమే వయోజనులకు మహిళలకు ఓటు హక్కు లభించింది. అంటే బ్రిటన్లో ఇప్పుడున్న మానవ హక్కులన్నీ సుదీర్ఘ పోరాట క్రమంలోనే సాధించబడ్డాయి. ఆ రకంగా తీసుకుంటే మన భారతదేశంలో స్వాతంత్ర్యం రాగానే మనకు తిన్నగా నేరుగా ప్రజలకు సంబంధించినట్టు ప్రజలు ఎన్నుకొని లోక్సభ మనకు వచ్చేసింది. పార్లమెంట్ మంది పని. కానీ ఆ రకంగా మనకు లోక్సభలాగా ప్రజలు ఎన్నుకున్న సభలాగా మొట్టమొదటిలో ఇంగ్లాండ్లో వెళ్ళాలి. ఎంత ప్రజాస్వామికానికి ఆది ఇదైనా ప్రారంభం అక్కడ అయినప్పటికీ అక్కడ కూడా మొదట ఎంత ప్రజాస్వామ్యం అన్నప్పటికీ అప్పటికి ఇంకా రాజుల యొక్క అహంకారుల యొక్క పాలనే కొనసాగింది. ఎన్ని శతాబ్దాల పాటు జరిగింది. ఏదో సంవత్సరాలు కాదు. మన భారతదేశంలో స్వాతంత్ర్యం రాగా అంటే వాటన్నిటి యొక్క లెసను మనం నేర్చుకుని ముందుగానే మనం పేర్కొన్నాం మన భారతదేశంలో. ఇక రెండోది చూస్తే బ్రిటన్ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన ఇంత అంత కాదు. బ్రిటన్ సామ్రాజ్యం చెప్పాలండి మానవ హక్కులే కదా. మరి ఎప్పుడో బ్రిటన్లో ప్రజాస్వామ్యం వచ్చింది, రాజుల మీద తిరుగుబాటు జరిగింది. కానీ ఏ దేశాలైతే మానవ హక్కుల నుంచి మాట్లాడాయో ఆ దేశాలు మన భారతదేశం లాంటి వాళ్ళు మన మీదకి వచ్చి అధికారం చెలాయించి మన దేశ సంపద కొల్లగొట్టి మన బానిసలుగా చేసి ఇంగ్లాండ్ చేసి ఎన్ని దేశాలు బ్రిటిష్ పాలన కిందకు వచ్చాయండి. తెల్లవారి పాలన కింద సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం. సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అంటే మొత్తం అరౌండ్ గ్లోబ్ అంతా కూడా ఉన్నాయి. మరి రెండో పక్క మానవ హక్కుల కోసం అంటూ చేసి ఆ మానవ హక్కుల గురించి మాట్లాడేంటి బ్రిటను, మానవ హక్కుల గురించి మాట్లాడే బ్రిటను మానవ హక్కుల్ని ఇతర డెవలప్ అవుతున్నవి ఇంకా అండర్ డెవలప్డ్గా ఉన్నవి ఆ దేశాలని వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేశారండి. అప్పటికే మానవ హక్కుల గురించి వచ్చారని మనం తెలుసు. ఎప్పుడో 16వ శతాబ్దంలోనే మన మానవ హక్కుల గురించి రకం వచ్చింది అనుకున్నాం. అలాంటిది ఎన్ని శతాబ్దాలు పట్టింది మనం అలాంటి వాటి. అంటే డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ని ఎలా దోపిడీ చేసాయి, మానవ హక్కులను కూడా ఎలా హరించాయి మనకు అర్థమవుతుంది. బ్రిటన్ సామ్రాజ్యవాదం, డెవలపింగ్ కంట్రీస్ యొక్క సామ్రాజ్యవాదం మనం చూసాం. అంటే మానవ హక్కులు పేరుకి మానవ హక్కులు జరిగింది మాత్రం దోపిడీ, దుర్మార్గం, దుష్టత్వం. ప్రపంచంలో మొట్టమొదటి సామ్రాజ్యవాదం దేశం బ్రిటన్.
ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకుని ఆ దేశ సంపదను ప్రకృతి వనరులను దోచుకోవడమే సామ్రాజ్యవాదం అని సాధారణ భాషలో అర్థం. భారతదేశం సహా అనేక ప్రపంచ దేశాలను బ్రిటన్ ఆక్రమించుకుని తన వలసలుగా మార్చుకున్నది. ఆ వలస దేశాల్లోని ప్రజలను దోచుకుంటూ వారి మానవ హక్కులను కాలరాస్తూ ఆ దేశాల్లోని సంపదను ప్రకృతి వనరులను శ్రమశక్తిని కొల్లగొట్టిన గొప్ప చరిత్ర బ్రిటన్కు ఉందండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మానవ హక్కులు అంటే అభివృద్ధి చెందాయి, మానవ హక్కులు ఇంకేంటి అనుకున్నాం. ఆ అభివృద్ధి చెందిన దేశాలే డెవలప్ అవుతున్నది కంట్రీస్. అభివృద్ధి చెందిన దేశాలని ఏ రకంగా మానవ హక్కులు అందితే ఆ దేశాల్లో మానవ హక్కులు ఉంటూ పెట్టుకుని దానికి ఒక రకమైన పిచ్చి తయారు చేసి కూడా కానీ దుర్మార్గంగా దేశాలను వాళ్ళు దోపిడీ చేశారు, బానిసత్వంలో ఉంచారు. ఎలా చేస్తామని చేస్తారు. అంచేత ప్రజల్లో మానవ హక్కులు సరైన చైతన్యం రావాలి. రాకపోతే ఇలాగే జరుగుతుంటుంది. మనకు సామెతగా చెప్పేది శ్రీరంగ డాష్ డాష్. అలాగే ఈ దేశాలు కూడా మానవ హక్కులు చెప్పి కూడా ఏ రకంగా దుర్మార్గం హరించేయమని తెలుసుకోవాలి సామ్రాజ్య దేశాలు. అలాగే అమెరికాలో కూడా మానవ హక్కులు, అది కూడా డెవలప్మెంట్ కంట్రీ కదా, అది ఎలా మనం తెలుసుకున్నాం. ఇప్పటికీ మనం చూస్తున్నాం అమెరికన్ సామ్రాజ్యవాదం. అమెరికా కూడా సామ్రాజ్యం, అది కూడా మరి అక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. అమెరికా పూర్తి పేరు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యుఎస్ఏ అంటారు. యునైటెడ్ స్టేట్స్ అమెరికా, యుఎస్ఏ మాట్లాడు. యుఎన్ఏ వేరు, యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాన్నే సంయుక్త రాష్ట్రాలు అంటే అమెరికా ఒక దేశం కాదు, 50 రాష్ట్రాల సమాహారం. దాంట్లో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ ఒకనాడు బ్రిటిష్ వాల్సలే. ఇక్కడ కూడా అమెరికా లాంటి దేశం కూడా బ్రిటిష్ వాళ్ళు, అందుకనే సూర్యుడు సామ్రాజ్యం అన్నారు. అందుకనే కొందరు బ్రిటిష్ పౌరులు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వెళ్ళి అక్కడ అనేక ప్రాంతాలు ఆక్రమించుకున్నారు. అటువంటి 50 ప్రాంతాలు కలిసి అమెరికా ఏర్పడింది. కొంతకాలం పాటు బ్రిటన్ ఆధిపత్యానికి తలవంచి వలసలుగా ఉన్న ఆ ప్రాంతాలు తర్వాత బ్రిటన్పై తిరుగుబడి యుద్ధం చేసి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. అమెరికా కూడా దోపిడీకి గురయ్యి స్వాతంత్ర్యం పొంది మళ్ళీ ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, ఒక రకంగా నష్టపోయారు. ఆ బానిసత్వాన్ని అనుభవించారు. మళ్ళీ ఇప్పుడు ఈ అమెరికాయే అభివృద్ధి చెందుతున్న దేశాలని సామ్రాజ్యవాద ధోరణిలో దోపిడీ చేస్తుంది. అంటే మానవ హక్కుల హరణం ఏ విధంగా జరుగుతుంది. డెవలప్డ్ కంట్రీస్ సంతోషించాలి, అవి ఆదర్శంగా ఉండాలి ఇంకా చక్కని డెవలప్ అవడానికి. ఆయన కూడా అలా కాకుండా ఈ విధంగా ఏర్పడింది అమెరికా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్రిటిష్ పౌరులు అమెరికాను ఆక్రమించుకునే సమయానికి అక్కడ స్థానికులుగా కొందరు ప్రజలు ఉన్నారు. వారు నల్లగా ఉండటం, బ్రిటిష్ జాతీయులు తెల్లగా ఉండటం, నల్లగా ఉన్న స్థానికులు నల్ల జాతీయులని పిలవడం పరిపట్టింది. అదే సమయంలో స్థానిక నల్ల జాతీయులు అల్పసంఖ్యాకులైనందువల్ల, అమెరికన్లు మెజార్టీ అయినందువల్ల జాతీయుల పట్ల వివక్ష కొనసాగింది, ఇప్పటికీ కొనసాగుతోంది నల్ల జాతీయుల పట్ల. అమెరికా దేశం స్వతంత్ర ప్రకటన 1976లో జరిగిందండి. 1776లో జరిగిందండి. 1776లో అమెరికా స్వతంత్రమైంది. 1776 అమెరికన్ రాజ్యాంగం 1787లో అమలులోకి వచ్చింది. అమెరికా స్వతంత్ర ప్రకటన రాజ్యాంగం కూడా పౌరుల మానవ హక్కులకు పెద్ద పీట వేశాయి. అమెరికాలో కూడా 1787లో మానవ హక్కులు మాట్లాడి ఆ తర్వాత అమెరికన్ రాజ్యాంగానికి 10 సవరణలు జరిగాయి. ఆ 10 సవరణలు కలిసి బిల్ ఆఫ్ రైట్స్ అని 1791లో అన్నారు. బిల్ ఆఫ్ రైట్స్ అని. ఆ సవరణలు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఆయుధాలు కలిగి ఉండే హక్కు, అలాగా రకరకాలుగా వచ్చింది. ఈ ఆయుధాలు కలిగిన హక్కుతోనే వస్తున్న దౌర్జన్యం అంతా చూస్తున్నాం అండి. అమెరికాలో ఆయుధాన్ని ప్రతివాడని వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్ర ప్రాథమిక హక్కు ఉంది వాళ్ళకి. ఆయుధాలు రెండు ఒక తుపాకులు, అందుకే స్కూళ్ళకి వెళ్ళి పిల్లాడు కాల్చి చంపేస్తున్నారు. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ ఉంది, ఆయుధాలు కలిగే స్వేచ్ఛ ఉంది. అమెరికా స్వతంత్ర ప్రకటన వెలువడి రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయానికి అమెరికాలో ఆఫ్రికన్ నిగ్రోలను బానిసలుగా విక్రయించే వ్యాపారం చట్టబద్ధంగా అనుమతించబడి కొనసాగుతుంది. అంటే నిగ్రోలను సంతలో పశువుల్లాగా విక్రయించడానికి మానవ హక్కులకు పెద్ద పీట వేసిన అమెరికా రాజ్యాంగం అనుమతించిందన్నమాట. ఒక పక్క మానవ హక్కులు అనుమతించింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. ఆ దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత మానవ హక్కులు అంటూ మాట్లాడింది. మళ్ళీ అక్కడే
నీగ్రోల్ని పశువులాగా సంతలో అమ్ముకునే పరిస్థితి మళ్ళీ అంగీకరించింది. ఎంత ఘోరం అండి మానవది. అంటే మానవ హక్కుల కోసం పోరాటాలకి ఎలాంటి స్థితి నుంచి వచ్చేవి గుర్తించండి. చాలా కాలం 13వ 15వ రాజ్యాంగ సవరణ ద్వారా బానిస వ్యాపారాన్ని రద్దు చేసి వారికి ఓటు హక్కు తదితర కొన్ని హక్కులను కల్పించడం జరిగింది. అయినా ఇప్పటికీ నీగ్రోలు నల్ల జాతీయులు అమెరికాలో ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నారు. నల్ల జాతీయుల మానవ హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు విడిచే వరకు అవిశ్రాంత పోరాటం చేసినవాడు మార్టిన్ లూథర్కి. ఐ డ్రీమ్ అంటూ చెప్పి ఎలాంటి కావాలో చెప్పుకుంటుంది. ఐ డ్రీమ్ ఎటువంటి రాజ్యం కావాలనుకుంటున్నాడు, ఎటువంటి దేశం కావాలనుకుంటున్నాడో మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన స్పీచ్ ఐ డ్రీమ్, నేను కళ్ళకంటున్నాను అని చెప్పేసి మార్టిన్ లూథర్ కింగ్ ఇలాంటిది ఏ రకం వివక్షత లేకుండా తెలుపు నలుపు తేడా అందరూ కూడా సమానంగా ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, సమానంగా జీవించాలి, సమాన గౌరవతో జీవించాలి, సమాన స్వేచ్ఛతో జీవించాలి అని మార్టిన్ లూథర్ కింగ్ ఐ డ్రీమ్ అనేది ఎంత పాపులర్ ఉంది. అంత మార్టిన్ లూథర్ చేసిన స్థితి ఇంత కాదు. ఆయన అలా అయితే ఆయన ప్రస్తుతానికి అమెరికాలో అపరిమిత స్వేచ్ఛ అన్నమాట వాస్తవం. ఇది అమెరికాలో పౌర హక్కులకు సంబంధించి మన కంటికి కనబడే ఒక భాగం మాత్రమే. ఇక రెండో భాగం అత్యంత దారుణంగా ఉంటుంది. చెప్పుకున్నాం కదా, ప్రపంచంలో మానవ హక్కులను అత్యంత దారుణంగా అని కబళించి వేస్తున్న ఏకైక దేశం ఈనాడు అమెరికా అనేది అర్థం చేసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్ తదితర దేశాలను వెనకకు నెట్టి, అంటే బ్రిటన్ కూడా నెట్టేసి అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యవాద దేశంగా, అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అమెరికా అవతరించింది. చెప్పుకోవాలంటే ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మానవ హక్కులు బాగానే ఉన్నట్లుంటాయి. అంటే మొత్తం మీద అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జీవించే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఎటువంటి వివక్షత లేకుండా అందరికీ సమాన అవకాశాలు, సమానత హక్కు ఉన్నట్టే. ఈ ప్రకారం ఆ దేశాల్లో దరిద్రం ఉండదు, ఆకలి ఉండదు, ధనిక వర్గం, మధ్యతరగతి వర్గం, సాధారణ వర్గం అనే అంతరాలు ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలకు లోటు ఉండదు. అందువలన ఎటువంటి ఆందోళనలు, ఉద్యమాలు, అలజడులు ఉండవు. అభివృద్ధి చెందిన దేశాల్లో జాతిపరమైన అసమానతలు, వివక్ష పెద్దగా ఉండవు. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అని రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయండి. ఈ రంగా చూసినట్లయితే మనం చాలా విషయాల్ని ఈ మానవ హక్కుల విషయంలో తెలుసుకోవాలి. ఇలా చేసేది ముందు ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఏ దేశాలైతే మానవ హక్కుల కోసం వాళ్ళు యాక్ట్ చేసాయో, చట్టాలు చేసాయో ఆ దేశాలే అభివృద్ధి చెంది కూడా మరి చంద్ర దేశాలని ఎలా దోచుకున్నామని చెప్పుకున్నాను. ఇప్పుడు ఎలా అయితే మన అగ్ర కులస్తులు, నిమ్మన కులస్తుల మీద వాళ్ళు దాష్టీకం ఎలా చూపిస్తున్నారో ఆ రంగానే అభివృద్ధి చెందిన దేశాలు మనం చూస్తున్నాం. ఇజ్రాయిల్, పాలిస్తాన్, అక్కడ అమెరికా ఇజ్రాయిల్కి ఏ రంగా సపోర్ట్ చేస్తామని చూస్తున్నాం. ఏ రంగా అక్కడ ఇండైరెక్ట్గా చేస్తూ పాలిస్తాన్ని ఏ రంగా అనగలిగారు. నేను నిరంతరం వియత్నాంలో చూసాం పోరాటాలు ఎలా ఉన్నాయో. అమెరికా ఏ రంగా తన డెవలప్ కంట్రీస్ మీద తన పత్రం ఎలా చలాయిస్తుందో చేస్తుంది. అంచేత మానవ హక్కులు అనేది ఏ దేశాల్లో ఏ రీతిలో ఉన్నాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రాంతీయంగా మానవ హక్కులంగా ఉన్నాయి కోసం కదా, రాష్ట్రపరంగా ఒకటి ఉన్నాయి, దేశీయ పరంగా ఉన్నాయి, ఇంటర్నేషనల్గా ఎలా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఏ రంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అనేది మనం తెలుసుకోవాలి. అది ఈ రంగా తెలుసుకుంటూ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి కొన్ని విషయాలు తెలుస్తున్నాం. అంత సెలవు, మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.